మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ముగిసినట్లేనా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? 126 మంది ఒకేసారి సరెండర్ అయిపోయారు, ఇంకా చివరిగా మిగిలింది గణపతి. కాబట్టి ఎలా చూడొచ్చు ఉద్యమం ఇంకా ముగిసినట్టు? అంటే దేవ్జీ, నరసింహారెడ్డి ఇద్దరు లొంగిపోయిన తర్వాత ఈ లొంగుబాట్లు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవ్జీకి, తర్వాత నూనె నరసింహారెడ్డి, మిగతా అగ్రనేతలందరికీ కూడా వీళ్ళు ప్రొటెక్షన్ టీం, అంటే ఒక్కో అగ్రనేతకి ప్రొటెక్షన్ ఇచ్చేందుకోసం వాళ్ళకి సపరేట్గా వాళ్ళ రక్షణ కోసం టీమ్స్ ఉంటాయి. సో వాళ్ళ లొంగుబాటు జరిగినప్పుడే వీళ్ళందరూ కూడా లొంగుబాటు జరుగుతుందని ఊహించాం. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. 126 మంది. అంటే మొన్న మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర లొంగుబాటు జరిగిన తర్వాత ఇది అతిపెద్ద లొంగుబాటు అని చెప్పొచ్చు. ఇక మిగిలింది చాలా తక్కువ మంది. మార్చ్ 31 లోపు అది కూడా జరిగిపోతుంది. గణపతికి సంబంధించిన ఆచూకీ, వేరే బోర్డ్స్ అన్ని కూడా తెలిసాయి. ఓన్లీ ఇదేంటంటే గణపతికి ఒక అప్పీల్ చేయడం, అంటే గౌరవప్రదంగా గణపతి లొంగిపోయే విధంగా ఒక అప్పీల్ లాంటిది చేయడం అని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు గణపతి ఎక్కడున్నారు, ఏమున్నారు. బహుశా వాళ్ళ అదుపులో కూడా ఉండుంటారేమో, కానీ రైట్ టైంలో ఆయన ప్రొడ్యూస్ చేస్తారు. సో గౌరవంగా చూసుకుంటాం మీకు, మిమ్మల్ని మీ ఆరోగ్యానికి కూడా బాధ్యత మాదే. ఎందుకంటే 75 సంవత్సరాల వయస్సు. జగిత్యాల జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 50 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లో ఉన్నారన్నట్టే లెక్క. సో కాబట్టి గణపతి కూడా త్వరలోనే లొంగిపోతాడని మనం అనుకుంటాం. అది అమిత్ షా దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర అన్నది అయితే పక్కన పెడితే, ఇప్పుడు అందుతున్న సంకేతాలు అయితే మనకు క్లియర్గా ఉన్నాయి. అయితే ఆయుధాలతో సహా లొంగిపోయారు, ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఎందుకంటే ఇంకా అర్థమైంది వాళ్ళకు కూడా, ఇప్పుడు ఆయుధాలతో ఉంటే లాభం లేదు, ఇంకా ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ అవుతారు. వాళ్ళ వేరే బోర్డ్స్ అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మావోయిస్టులు మనగలడం కష్టం అని చెప్పారు. దీనిలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, రీజనల్ కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి రివార్డు కూడా అనౌన్స్ చేశారు. 5 lakhs కొంతమందికి, 4 lakhs కొంతమందికి, 3 lakhs. 70 ఒక్కొక్క మామూలు పార్టీ మెంబర్స్కి ₹1,00,000. ఛత్తీస్గఢ్ వాళ్ళైతే వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చింది, ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి కాబట్టి. సో త్వరలోనే మోస్ట్లీ లొంగిపోతారని భావించాలి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం సరెండర్ అయిపోయింది కదా? ఎస్, PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం సరెండర్ అయిపోయింది. ఇక కొద్ది మంది ఉన్నారు, గణపతి కాకుండా ఇంకొక 7 ఉన్నారట తెలంగాణకు సంబంధించి మాత్రం. మిగతా రాష్ట్రాలు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర తలదాచుకుని ఉంటారు. అది ఖచ్చితంగా మార్చ్ 31 లోపు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, శరత్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు జాయిన్ అవుతారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వి ప్రకాష్ గారు, యా, శరత్ గారు నమస్కారం. సో ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, గణపతి బాధ్యత మాది, ఆయన ఆరోగ్యంగా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం, రక్షణ కల్పిస్తాం, ప్లస్ ఆరోగ్యం కూడా చూసుకుంటాం. అంటే అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది, నడవలేని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 75 years. ఎస్ సార్, ఒకటి రేవంత్ రెడ్డి జీవితం ధన్యమైంది సార్. పర్టికులర్ రేవంత్ రెడ్డి జీవితం ధన్యమైంది సార్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల అసలు ఏ ముఖ్యమంత్రికి ఇట్లాంటి అవకాశాలు దొరకదు. గతంలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి చేరమన్న వాళ్ళని చూసినాము, నక్సలైట్లను దేశభక్తులను పొగిడిన వాళ్ళు చూసినాము, కానీ ఎవరికి దొరకని ఒక అరుదైన అవకాశం